నిర్మాత డైరెక్షన్ మాజీ డీసీపీ యాక్షన్ 100 కోట్ల స్కెచ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి. సినీ నిర్మాత ఎర్నేని నవీన్ పై కేసు నమోదు. వ్యాపారవేత్త వేణుమాధవ్ కిడ్నాప్ ప్లాన్ ఆయనదే. పోలీసుల విచారణ, కీలక ఆధారాలు సేకరణ. అధినేతలపై రాళ్ల దాడులు. నిన్న జగన్, నేడు పవన్. ప్రచార సభలే టార్గెట్. రాళ్లు విసురుతున్న ఆగంతకులు. ముఖ్య నేతలపై భద్రతపై ఆందోళనలు. గాజువాక సభలో చంద్రబాబుపై రాయి విసిరి పరారైన దుండగుడు. తెనాలిలో పవన్ కళ్యాణ్ పై దాడి. త్రుటిలో తప్పిన ప్రమాదం. రాయి విసిరిన ఆగంతకుడు. పట్టుకున్న జన సైనికులు. గులకరాయికి ఇంత రాదంతం అంటూ జగన్ ఎద్దేవా చేసిన పవన్. కాంగ్రెస్ బీజేపీ కుట్రలకు మోసపోవద్దు. ప్రజలు అప్రమత్తమై ఓటుతో బుద్ధి చెప్పాలి. అంబేద్కర్ స్ఫూర్తితోనే పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం. ఆయన ఆశయాలు, ఆలోచనలతో పాలన చేశాం. తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి వేడుకలో భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేరుగా ఎదుర్కొన్న లేకే ఈడీలు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాలి. కరువు సీమలో గోదావరి జలాలు పారించిన ఘనత కేసీఆర్ఏనన్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. అంబేద్కర్ అభిమాన సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. హాజరైన ఎమ్మెల్యే బిఎల్ఆర్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, శంకర్ నాయక్, స్కైలబ్ నాయక్. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలోనే అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా చూడడమే ఆయనకు మనమిచ్చే ఏకైక నివాళి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో కూచరం గ్రామ ప్రజలు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి. కొనుగోలు ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు పంపాలి. దళారులపై నిఘా పెట్టామన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగం మండలంలో యువ సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. రాజకీయాలకు అతీతంగా సేవ చేయడానికి ఎప్పుడు ముందుంటా యువ సంకల్ప స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు బొమ్మాల శ్రీనివాస్. మాల్దీవుల్లో కొనసాగుతున్న భారత దళాల ఉపసంహరణ. కొంతకాలంగా మాల్దీవుల్లో భారత సైన్యం కార్యకలాపాలు. భారత సైన్యం తమ దేశం నుంచి వెళ్లిపోవాలన్న మాల్దీవుల అధ్యక్షుడు ముజుచ్చు. ఇప్పటికే వెనక్కి వచ్చేసిన ఒక బృందం. ఏప్రిల్ 9న రెండో బృందం ఉపసంహరణ. సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కలకలం. ముంబైలోని గ్యాలక్సీ అపార్ట్మెంట్ ముందు ఆదివారం తెల్లవారుజామున కాల్పులు. బైక్ పై వచ్చి కాల్పులు జరిపి పారిపోయిన ఇద్దరు దుండగులు. ఘటన నేపథ్యంలో సల్మాన్ ఇంటి ముందు భద్రత కట్టుదిట్టం. సల్మాన్ ను మట్టు పెడతామని గతంలోనే గ్యాంగ్స్టర్ల హెచ్చరికలు. సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల. సంకల్ప పత్ర పేరుతో విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. వికసిత్ భారత్ కు 4 స్తంభాలైన మహిళా శక్తి, యువ శక్తి, రైతులు, పేదలపై దృష్టి పెట్టామన్న మోడీ. గత 10 ఏళ్లలో చేపట్టిన అన్ని కార్యక్రమాలు కొనసాగుతాయన్న రాజ్నాథ్ సింగ్. పేరు గొప్ప, ఊరు దిబ్బలా ఉంది బీజేపీ మేనిఫెస్టో. సుస్థిరత, సమర్థత, భద్రత, సంకల్ప లాంటి గంభీరమైన మాటలు జోడించి పేజీలు నింపారు. రైతులు రుణమాఫీ ముచ్చటే మేనిఫెస్టోలో లేదు. వాస్తవాలు మరుగున పడేసి ఆర్భటపు ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఉచిత పథకాలపై బీజేపీ చెప్పిందేమిటి, చేసిందేమిటి? విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అంబేద్కర్ ఆశయాల కోసం 10 ఏళ్లుగా క్షమించాం. రాష్ట్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశాం. విశ్వ మానవుడు ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించాం. 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్ కు కేటీఆర్ నివాళి. ఈ రాయల్ మెజిషియన్ ఇన్నేళ్లు ఎక్కడ దాక్కున్నారు? దేశంలోని పేదరికాన్ని క్షణాల్లో నిర్మూలిస్తానన్న రాహుల్ వాగ్దానంపై చెలోక్తులు విసిరిన ప్రధాని. ఇండియా కూటమిది బాధ్యత లేని మేనిఫెస్టో. ఇండియా కూటమి మేనిఫెస్టోలోని ప్రతి అంశం ఇండియాను ఆర్థికంగా దివాలా తీయించడం ఖాయమన్న ప్రధాని మోడీ. మోడీకి ముందు, మోడీ తర్వాత దేశ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? రాహుల్ ఖర్గేకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. ముందు 6 గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టండి. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హితవు. బీజేపీ హామీలు కావు, సంకల్పాలను వెల్లడి. నేడు బీజేపీ కార్యాలయంలో రైతు దీక్ష. డ్రోన్లను అడ్డుకున్న ఇజ్రాయెల్ సైనిక క్షిపణుల ధ్వంసం చేసిన అమెరికా. మళ్లీ ఇలా చేయొద్దని ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్. దాడిని ఖండించిన భారత్ సహా ప్రపంచ దేశాలు. ఇజ్రాయెల్ కు అండగా ఉన్నామని అమెరికా ప్రకటన. మితిమీరిన విశ్వాసం వద్దు, కష్టపడాల్సిందే. పార్టీలో చేరికలను అడ్డుకోవద్దు. 15 సీట్లు గెలవాలంటే ఈ వ్యూహం ఏమాత్రం సరిపోదు. పార్టీలో కొందరి వ్యవహార శైలి బాగాలేదు. సమన్వయంతో గెలిపే లక్ష్యంగా పనిచేయండి. ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళండి. విపక్షాల కుట్రలను తిప్పికొట్టండి. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోలులో చీకటి ఒప్పందాలే ప్రచారాయుధాలు. టీపీసీసీ ముఖ్య నేతలకు కేసీ వేణుగోపాల్ గ్లాస్. నేటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల శంకరావు. నారాయణపేటలో భారీ బహిరంగ సభ. హాజరు కానున్న రేవంత్, మంత్రులు, సీనియర్ నేతలు. ఒక్కో నియోజకవర్గంలో 3 బహిరంగ సభలు. 21న భువనగిరి, నల్గొండ, వరంగల్ సభలకు ప్రియాంక గాంధీ రాక.
హైదరాబాద్ లో రోడ్ షో. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ధీటుగా బీజేపీ ఎన్నికల ప్రచారం. తెలంగాణకు క్యూ కడుతున్న బీజేపీ టాప్ లీడర్లు. 18న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజస్థాన్ సీఎం. 25న గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. ప్రత్యర్థుల వైఫల్యాలే ప్రధాన ఆస్తులు. ఎన్నికల ప్రచారానికి పదును పెడుతున్న పార్టీలు. పోలింగ్ బూత్లపై పట్టు సాధించేలా ద్విముఖ వ్యూహం. స్థానిక ఎన్నికలపైన పార్టీల ముందు చూపు. గిరిజనేతల ఓట్లకు గాలం. ఆసక్తి రేపుతున్న ఆదివాసీ అభ్యర్థుల మధ్య పోరు. నోటిఫికేషన్ వెలువడక ముందే వేడెక్కుతున్న రాజకీయం. స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జిగా తాటికొండ రాజయ్య నియమించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. వరంగల్ లోక్సభ టికెట్ రాలేదని నిరాశ చెందిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. తెలంగాణ ఉద్యమంలో నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. 20 ఏళ్ల నుంచి ట్యాపింగ్ వివరాలు బయటకు తీయండి. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేంద్రంలోనూ కాంగ్రెస్, ఈసారి బీజేపీకి ఓటమి ఖాయం. తెలంగాణలో అత్యధిక సీట్లు మనవే. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆకాశంలో మబ్బులు, రైతుల గుండెల గుబులు. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా యాసంగి వరకోతలు. వాతావరణ మార్పులతో వెంటాడుతున్న అకాల వర్షాలు. నిజామాబాద్, నారాయణఖేడ్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యం. ఫోన్ ట్యాపింగ్ కేసు దరఖాస్తును సీరియల్గా సాగదీస్తున్న ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో లై డిటెక్టర్, నార్కో, డిఎన్ఏ టెస్టులకు సిద్ధమా? కేంద్ర ప్రభుత్వం తరపున టెస్టు నిర్వహిస్తాం. సీఎం రేవంత్ రెడ్డికి, కేటీఆర్ కు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సవాల్. ఫేస్బుక్ల పేరుతో గరానా మోసం. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పేరుతో 15 లక్షలకు కుచ్చుటొప్పి. వెంచర్లకు అనుమతుల పేరుతోనూ భారీగా దండుకున్న మోసగాలు. ఖమ్మం జిల్లా కేంద్రంగా ఓ సైకిల్ స్టోర్ యజమాని కుమారుడు లీలలో. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తబవుతోంది. 17న శ్రీరామనవమి, 18న స్వామివారి పట్టాభిషేకం. 3 కోట్ల వ్యయంతో శ్రీరామనవమి ఏర్పాట్లు. వరల్డ్ స్మార్ట్ సిటీ జాబితాలో హైదరాబాద్ కు స్థానం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత మన రాష్ట్ర రాజధాని. గతేడాదితో పోలిస్తే 5 స్థానాలు ఎగబాకి 111 స్థానానికి. రేవంత్ రెడ్డి సమర్థుడు. కాంగ్రెస్ లో ఉంటే అసమర్థుడిగా మారుతాడు. బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం. బీజేపీ సీనియర్ నేత ఎంపీ అరవింద్. ఆ రాజ మాంత్రికుడు ఎక్కడ దాక్కున్నాడో ఒక్క దెబ్బతో పేదరికం తొలగిస్తామంటూ ప్రగల్భాలు. రాహుల్ పై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు. కాంగ్రెస్ మేనిఫెస్టో అవినీతి ప్రోత్సహించేలా ఉందని విమర్శ.